రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని అటవీ ప్రాంతాల్లో ఈకో టూరిజం ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ పరిధిలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిస్ట్ స్పాట్గా, తారామతి బారాదర్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే గుర్రంగూడ తరహా ఈకో పార్కులు, పురాణాపూల్ వంటి వారసత్వ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని చెప్పారు. మంజీరా, దిల్కుషా అతిథి గృహాల ఆధునీకరణతో పాటు అర్బన్ ఫారెస్ట్ ఈకో టూరిజం ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కూడా సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది.